తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం బల్స్మూడ్లోని శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల 40వ వార్షికోత్సవ వేడుకలను పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు బదిరుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు చెరుకోడ రంగసాయి, అధ్యక్షులు సిహెచ్ తాతారావు తెలిపారు. ఆదివారం భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్త బదిర అసోసియేషన్ల ఆహ్వానం మేరకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని 1985 సంవత్సరంలో ఈ పాఠశాల టీటీడీ యాజమాన్యం ఆధ్వర్యంలో డిఎన్ఆర్ పాలకవర్గం సౌజన్యంతో ప్రారంభించారని, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న డిఎన్ఆర్ రామకృష్ణ సభాభవనంలో వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 8, 18వ తేదీ, సెప్టెంబర్ 3న వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని, నేటి వరకు ఉన్న గురువులను సత్కరిస్తామని తెలిపారు. పూర్వ విద్యార్థులందరూ తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గొట్టుముకుల శ్రీనివాసరాజు, వి రాము, ఆర్ ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున దంతున్న గారు అందరికీ విద్య అందించాలి, ముఖ్యంగా పేదలకు విద్య అందించాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో డిఎన్ఆర్ అసోసియేషన్లో ప్రారంభించడం జరిగింది. అందులో అనేక మంది చదువుకొని ఉన్నత స్థానాలు రావడం జరిగింది. తర్వాత 1985లో డిఎన్ఆర్ అసోసియేషన్ వారు బదిలీలకు కూడా విద్య అందించాలనే ఉద్దేశంతో టీటీడీ వారి సహకారంతో బదిలీ పాఠశాల ప్రారంభించడం జరిగింది. అలాగే అందులో ఇప్పుడు అనేక మంది విద్యార్థులు చదువుకుని పైకి రావడం జరిగింది. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల వారు 40వ వార్షికోత్సవం వచ్చిన 10వ తారీఖున చేయడం జరిగింది. దానికి మా అధ్యక్షుల వారు కూడా బాగా చేయాలని, ఇలాంటి వారిని ప్రోత్సహించాలని చెప్పి మా పాలకవర్గం చెప్పడం జరిగింది. అందుకోసం మేము 10వ తారీఖున వచ్చే నెల సెప్టెంబర్లో జరిగే కార్యక్రమానికి, అది ఓల్డ్ స్టూడెంట్స్ కార్యక్రమానికి మా అందరి సహకారం ఉంటుంది. అక్కడ మా అసోసియేషన్లో వారు మీకు ఇది జరిగింది, జాగ్రత్త చేసుకోండి. భీమవరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు బదిలీ పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1985లో గోకరాజు రంగరాజు గారు, ముట్టుముక సీతారాం బద్దిరాజు గారు పాలకవర్గంతో పాటు ఇక్కడ డిఎన్ఆర్ కాలేజ్ వారు స్థాపిస్తే అక్కడ వెంకటేశ్వర దేవాలయం వారు అక్కడ బ్రహ్మాండమైన స్కూల్ నిర్మించారు. మోగా చెముడు విద్యార్థులు అక్కడ చాలామంది చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక అచీవ్మెంట్స్ ఆ పాఠశాల చేస్తోంది. 10th క్లాసు ఇది 13 బ్యాచ్, ఇప్పటిదాకా 70% వాళ్ళు పాస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో 1994లో క్రికెట్ ఈ బ్యాచ్ క్రికెట్కి సమర్థమైన అప్పుడు చదువుతున్నారు. ఆ సమర్థమైన పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి ఇక్కడ స్పాన్సర్స్ మహానుభావులు ఎంతోమంది ప్రోత్సహిస్తే, మేమంతా సహకరిస్తే, డిఎన్ఆర్ కాలేజీ 5 మంది సహకరిస్తే వీళ్ళంతా దానికి వెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా అనేక ఉద్యోగాలు, ఉపాధి గవర్నమెంట్ సర్వీసులు వీళ్ళంతా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్కూలు పెట్టి 47 సందర్భంలో పూర్వ విద్యార్థుల సంఘం అంతా కలిసి సెప్టెంబర్ 10వ తేదీన డిఎన్ఆర్ కళాశాల శ్రీ రామకృష్ణ భవనంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వాళ్ళలోనే బయట వాళ్ళకు కూడా బదిలీలకి పోటీలు నిర్వహించి ఆ రోజున సర్టిఫికెట్లు బహుమతులు ఇస్తారు. ఇది కాకుండా ఇంకా అనేక చైతన్య కార్యక్రమాలు చేసి 10వ తారీఖున వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఇవాళ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బదిలీలంతా ఇక్కడ వచ్చే ఏర్పాటు చేయడానికి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. దయవుంచి బదిలీలందరూ కూడా ఈ వీటిల్లో పాల్గొని ఈ 40 సంవత్సరాల వేడుకలను జయప్రదం చేయాలని, ఆ స్కూల్ విద్యార్థులే కాదు ఎవరైనా సరే బదిలీలు వచ్చి ఈ వేడుకల్లో పాల్గొవచ్చు. అక్కడ ఉపాధ్యాయులు రెండెడ్ సర్వీసెస్, వాళ్ళు చేసే సర్వీసెస్ మామూలు కాదు, వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఉన్న టీచర్స్ అందరూ, హెడ్ మాస్టర్ అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళ సర్వీస్ వల్లే వీళ్ళు ఈ విధంగా అత్యధిక సంపాదించారు. అంచేత ఈ 40 ఏళ్ల వేడుకలను ఒక ఘనంగా చేయడానికి డిఎన్ఆర్ కళాశాల ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలని, ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఒత్తిడికి గురవుతున్నారని, దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని రామాలయం వద్ద ఆదివారం తూర్పు కాపు సంఘం జాతర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మావులమ్మ అమ్మవారి 65వ జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారికి హారతులిచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డప్పుల వాయిద్యాలతో
గరగల నృత్యాలతో శక్తి వేషధారణలతో అమ్మవారి జాతరను నిర్వహించారు. ప్రతి వార్డులో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను నిర్వహించడం శుభపరిణామని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు అడపా హరి, అడపా రాము, సతివాడ నవీన్, ఏకే నాయుడు, సందక ప్రకాష్, మాంతి గణపతి, పిన్నెంటి రవి, తాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం కుమార్తె తహర్నిషా పుట్టినరోజు సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చినిమీరంలోని ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోం నందు అనాథ బాలలకు స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్లు, కేకులు, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ముందుగా తహర్నిషా చిన్నారుల మధ్య జన్మదిన కేక్ ని కట్ చేసి వారికి అందించారు. ఈ సందర్భంగా అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి వేడుకలను అభాగ్యులైన అనాథ పిల్లల మధ్య ఏర్పాటు చేసుకుని వారికి చేతనైన సహకారం అందించడం వల్ల వారికి భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ కాసిం, ఎస్కే బీబీ, ఆసిఫ్, దివ్యాంజలి, చాంద్ బీబీ, మోటేపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జరిగేటువంటి పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, పెళ్లి రోజులు, ఇటువంటి శుభ సందర్భాల్లో మనము, మన కుటుంబం, మన బంధువులు, మన స్నేహితులు కాకుండా సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులు ఎవరైనా కావచ్చు, పేద కుటుంబాలకు చెందిన కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అంధులు కావచ్చు, ఇటువంటి అనాథాశ్రమాల్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, వాళ్ళ మధ్యలో ఇటువంటి పుట్టినరోజు వేడుకలు చేసుకుని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మనం సంతోషించేటువంటి మనస్తత్వం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ బాగా అలవాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు భీమవరం పట్టణానికి చెందినటువంటి మా సోదరుడు కాసిం మరి న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, అలాగే భీమవరంలో ఎంతో ఒక 2.5 దశాబ్దాల పైగా అనేక మంది యువకులకు ఈ బాడీ బిల్డింగ్లో శిక్షణ ఇవ్వడం, చక్కని ట్రైనర్గా అనేక టోర్నమెంట్లు పెట్టినటువంటి మంచి మిత్రుడు కాసిం. వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ భీమవరం రూరల్ మండలం చిరమేరంలో ఉన్నటువంటి ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోమ్లో ఉన్నటువంటి ఈ బాలల మధ్య ఈ పుట్టినరోజు అమ్మాయి ఇక్కడ చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. మరి ఇప్పుడు పిల్లలంతా కూడా ఏదో అభాగ్యులు చేయాలనేటువంటి మంచి జనరేషన్ ఇప్పుడు మారింది. వాళ్ళ ఇళ్లలో ఏం చేసుకుంటలేదు. ఇటువంటి కేంద్రాలకు వచ్చి వాళ్ళకి ఏదో సహాయం చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యావంతులు అందరూ కూడా, పిల్లలందరూ కూడా ఇలా చేసినట్టయితే సమాజంలో కొంత పేదరికం అనేది రూపుమాపడం జరుగుతుంది. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తహర్నిసాకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీ తరఫున, మరి స్వచ్ఛంద సంస్థల తరఫున ప్రత్యేకంగా అమ్మాయికి ఆశీస్సులు అందిస్తూ, మా పాప తహర్నిషా పుట్టినరోజు సందర్భంగా ఇమాన్యుయల్ పిల్లల మధ్యన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసే నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి మనం చూసే అన్నీ మంచి చెడు నేర్చుకుంటారు కాబట్టి ఇలాంటి పుట్టినరోజు ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళ ఆనందంలోని మన ఆనందం ఫీల్ అవుతాం కాబట్టి ఈ విధంగా పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని, తహర్నిషాకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని, ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, అలాగే నేను నన్ను చూసి ఇంకా 10 మందికి సేవా కార్యక్రమాలు చేయాలి, మనకు ఉన్న దాంట్లోనే 10 మందికి సర్వీస్ చేయాలని మోటోతోటే ఈ పుట్టినరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన అవకాశం ఇచ్చిన చిల్డ్రన్ హోమ్ టీం వారికి, అలాగే విజ్ఞాన వేదిక అలసీరణ గారికి అందరికీ కూడా ఇది పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తున్న సందర్భంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజులకు అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదిరెడ్డి సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ చింతలపాటి సీతారామరాజు, టీడీపీ గ్రామాధ్యక్షులు యశోదా కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ నీలం సూర్యనారాయణ, చిరవరపు ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేస్తున్న సందర్భంగా మరి ఈరోజు మన గ్రామంలో మా కలిగొండ గ్రామంలో ఈ అన్నదాత సింగ్ కార్యక్రమంలో ప్రారంభ సందర్భంగా మరి దాని కారకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రఘురామకృష్ణరావు గారికి మరి బాలాభిషేక కార్యక్రమానికి మన గ్రామంలో అందరూ రైతుల్లో ముందుకు వచ్చారు కాబట్టి వారి ఆదాయంలో ఈ బాలాభిషేక కార్యక్రమం చేస్తున్నాం. అందుకే కృతజ్ఞతగా ఈరోజు మీ నలుగురు నాయకులు కూడా మేము తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మహేంద్ర మేదర్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని దీనికి కూటమి ప్రభుత్వం సహకారం అందించాలని మేదర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోరికే మస్తాన్రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆకివీడు సూఫీ ఖాదర్ ఫంక్షన్ హాల్లో జరిగిన మేదర సంఘం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా అధ్యక్షులుగా సందా కేశవరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేదర సంఘ అభివృద్ధికి సహకరిస్తానని భరోసా కల్పించారు. అనంతరం మేదర సంఘం ఆధ్వర్యంలో కేశవరావు కృష్ణవేణి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షులు కందుకూరు ఎల్లలబాబు, హనుమాన్ ప్రసాద్, బాను శ్రీనివాసరావు, సంద వెంకట్రావు, పుల్లారావు, మంగారావు, సిరిగిరి నిరంజన్తో పాటు మేదర సంఘం నాయకులు పాల్గొన్నారు. నిర్వహించిన ఎన్నికల ప్రధాన కార్యదర్శి శ్రీ సిఇఓ శ్రీ రంగయ్య గారికి కూడా మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మేము ఎలక్షన్ సమయంలో గ్రామాలు తిరిగినప్పుడు మనకున్న యువశక్తి యువ గళాన్ని మేము డైరెక్ట్ గా చూడటం జరిగింది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ అవకాశాన్ని మాకు కల్పించలేదు. గ్రామాల్లో తిరిగి మన మేదర్ల స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు తెలుసుకునే అవకాశం మాకు కలిగింది. మన యువత రాజకీయ పరిణతితో ఉంది. వారిని కొద్దిగా మనం స్థానపట్టగలిగితే మంచి మన మేదర కులానికి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను. ముందుగా మన గ్రామ సంఘాల ద్వారా గ్రామంలో ఉన్న మేదర కులస్తుల జనాభా లెక్కలు తెలుసుకొని వారి స్థితిగతులు తెలుసుకొని ఆర్థిక పరిస్థితి తెలుసుకోవడం ద్వారా వారికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. మన సంఘంలో కూడా మన మేదరలో కూడా ప్రజలు సంఘ సేవ చేస్తే స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తున్నారు. వారి ద్వారా మన మేదర బంధువులకు మంచి అవకాశం కలిగిద్దాం. పాలకవర్గం శ్రమిస్తుంది, ఆరోగ్యం బాగున్న వారికి సేవ చేస్తుంది, పేద పిల్లల చదువుల కోసం సహాయం చేస్తుంది, మౌలిక అవసరాలు తీరుస్తుంది. గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మన ప్రజలకు చేరవేయటంలో మన కోస్తలకు చేరవేయటంలో ఈ పాలకవర్గం శ్రమిస్తుందని మీకు తెలియవలసుకుంటున్నాను. మన కులస్తుల్లో బహు పేదవారు ఉన్నారు. వారు బతికినంత కాలం ఎంత బాధపడినా కాలం చేసినప్పుడు మరణించినప్పుడు వారి పడే బాధ వర్ణనాతీతం. మట్టి ఖర్చుల నిమిత్తం కూడా మా జిల్లా సంఘం తరఫున వారికి ఆర్థిక సహాయము చేసి వారికి భరోసాగా మేము ఉన్నామని ఒక భరోసా కల్పిస్తామని మా జిల్లా పాలకవర్గం తరఫున మన జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అది చాలా చిన్న కులం అండి, మేదర కులం. మాకు ఒక కులదేవత కూడా ఉంది, మల్లాలమ్మ తల్లి అని. మాకు కులగురువు కూడా ఉన్నారు, మేదర కేశవ స్వామి అని. మేమంతా కూడా అడవి తల్లిని నమ్ముకొని మరి అడవి నుంచి ఎదురు తెచ్చుకొని మరి దానితో చెంపలు చేటలు తడికలు బుట్టలు తయారు చేసుకొని జీవనం సాగించే నిరుపేద బాట సంచారంలో ఉండి కాలువల పక్కన ఎక్కడ చూసినా వాళ్ళు కాలువల పక్కన రైల్వే స్టేషన్ల పక్కన ఫుట్పాత్ల పక్కన మరి మేము తయారు చేసినటువంటి వస్తువులు అమ్ముకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు. మరి ఇటీవల కాలంలో గతంలో మాకు సొసైటీలు ఉండేవి, మరి సొసైటీలు కూడా మరుగున పడిపోయినవి. మరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని జిల్లాల్లో మరి ఏదో విధంగా కాస్త ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నట్లయితే మా వాళ్ళు కొంత వెదురు తెచ్చుకొని ఏదో జీవనం సాగించారు. ఒక మహానుభావుడు చేసిన ఒక చండాల పని వల్ల మరి మా వాళ్ళ కొంతమందికి వెదురు కూడా మరి సరిగా రాక నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరి తక్షణమే సంబంధిత మరి ఫారెస్ట్ అధికారులకైతేనేమి మరి గౌరవనీయులు శ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి
మా యొక్క సాధక బాధలు ఆలోచన చేసి మాకు వెదురు సొసైటీలు మరుగున పడినవి, ఆ మరుగున పడిన వెదురు సొసైటీలని మళ్ళీ పునరుద్ధరించాలని, తద్వారా మా జీవన స్థితిగతులన్నీ కూడా మెరుగుపరచాలని మిమ్మల్ని కోరుతున్నామండి. నెక్స్ట్ మాకు చేసుకోవడానికి ప్రజెంట్ వృత్తులు లేవండి. మాకు వృత్తులు లేక రకరకాల వృత్తుల్లోకి మా కులపాలు వెళ్ళటం జరుగుతుందండి. పెయింటర్లుగా, కార్పెంటర్లుగా, కూలీలుగా, మరి ముఠా కూలీలుగా అనేక రకాలైన వృత్తుల్లోకి వెళ్ళి మరి నానా దుర్భర జీవితం గడుపుతున్నారు. మా యొక్క కులం కూడా మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు మా యొక్క కులం ఎస్సీలో ఉన్నది. తర్వాత మరి తదుపరి మరి డివైడ్ అయిన తర్వాత మా యొక్క కులం బీసీఓలో చేర్చారు. దాని మూలాన మాకు రావాల్సినటువంటి వనరులు అన్ని కూడా రాకుండా పోతున్నాయి. మాకు రిజర్వేషన్ లేవు. మరి కనీసం మా వైపు మరి మేదర్లు ఈ రకంగా ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి వీళ్ళకి మరి సరైన న్యాయం జరగటం లేదు. మరి గతంలో వీళ్ళు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎస్సీలుగా ఉన్నారు కదా, మరి బీసీఏలో ఉండి నానా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని చెప్పేసి కనీసం మా వైపుగా మాట్లాడటానికి, అసెంబ్లీలో మా గురించి ప్రస్తావించడానికి కూడా కనీసం ఒక కౌన్సిలర్ కూడా లేకపోవడం మేము చాలా దుర్భరమైన జీవితం మాది. సంబంధిత మంత్రులకైతేనేమి మరి ఎమ్మెల్యేలకైతేనేమి మేము ఒకటే సిఫార్సు చేస్తున్నాము. దయచేసి మా గురించి ఆలోచన చేయండి. భీమవరం రైతు బజార్ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఇన్ఛార్జి కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్లో స్టాల్స్ ను పరిశీలించి కూరగాయల ధరల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలున్నాయా అని వినియోగదారులను అడిగారు. సమస్య ఏదైనా అండగా ఉంటానని, అందుబాటులోనే ఉంటానని ఎమ్మెల్యే అన్నారు. రైతు బజార్ వెనక వైపు కూడా గేట్లు ఏర్పాట్లు చేస్తే ట్రాఫిక్ కు ఇబ్బంది ఉండదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. NH-165 ఆకివీడు, దిగమర్రు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు పనులు ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తాం. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అభ్యర్థనతో 2500 కోట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. జిల్లా అగ్నిమాపక కేంద్ర కార్యాలయాన్ని భీమవరంలో ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం కేఎస్ రాజు ఫంక్షన్ హాల్లో సోమవారం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. స్వచ్ఛంద రక్తదాన శిబిరం, ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తామన్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి. భీమవరం పట్టణంలో ప్రప్రథమంగా అక్షర స్పెషాలిటీ హాస్పిటల్లో రోబోటిక్ మోకాళ్ల మార్పిడి సర్జరీ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.